ఈరోజు మనము విశాఖపట్నంలో శ్రీ శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయంలో ఎంతో సేవ చేసి తనను ఆశ్రయించిన వారికి ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా గురుతర బాధ్యతగా ఈ బోధను అందించిన మహనీయులు శ్రీ భీంపల్లి గడ్డయార్యులు. అటువంటి మహనీయుల యొక్క శత వర్ధంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం నుంచి సాంప్రదాయంగా అనేక కార్యక్రమాలు జరుపుకొని ఇప్పుడు 3వ వేదాంత సభను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. మొదటి సభల్లో ఉపన్యాసకులు, అధ్యక్షులు సాంప్రదాయ ప్రబోధను ఎంతో చక్కగా మనకు తెలియజేశారు. అటువంటి అధ్యక్షులకు, ఉపన్యాసకులకు ప్రథమంగా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము 3వ సభలో ఆసీనులమై సాంప్రదాయబద్ధంగా మనకు మన సాంప్రదాయ గురువులు అందించిన పరిపూర్ణ బోధన విచారించుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన కార్యకర్త మన ఆత్మ సోదరులు అంతర్యామి విలక్షణ కొమరం లక్ష్మణ ప్రభువుకు, వారి సహధర్మచారినికి, వారి శిష్య ప్రశిష్యులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ 3 సంవత్సరాల క్రితం ఆయన నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి స్థలం చూపించాడు. ఆ రోజుల్లో ఇక్కడ కరెంటు లేదు, ఊరికి 1 కిలోమీటర్ దూరంలో చాలా కష్టం నాయన, నీకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, మరియు ఆర్థిక వనరులు లేవు. ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని నిర్మించడము అంత ఆషామాషి కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. నీకు చేదోడు వాదోడుగా ఎవరైనా ఉన్నారా అంటే గురువే ఉన్నాడని గురువు పైన భారం వేసి ఈ రోజుకు ఈ విధంగా సకల సౌకర్యాలతో కూడి మరియు అద్భుతమైన సౌందర్యాలతో శివరామ దీక్షిత అచలగురు మందిరాన్ని నిర్మాణం చేశాడు. అతి తక్కువ కాలంలో ఎంతో శ్రమపడి గురువు పైన భారం వేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది, మరియు ఈ ప్రాంగణము, ఇక్కడ వంటలు ఇవన్నీ కూడా అంత ఆషామాషి కాదు. ఆయన హృదయంలో ఎంతో గూడు కట్టుకొని దీన్ని మహా తపస్సుగా భావించి జయప్రదం చేయాలనే సుసంకల్పంతో గడ్డయారులు మరణించి 100 సంవత్సరాలు అవుతున్నది. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని నిస్వార్థంగా మరియు ఫలాపేక్ష రహితంగా మంచి సంకల్పం చేశాడు. అది నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. ఆయన సంకల్పము సంపూర్ణంగా 3 రోజులు పూర్తి కావాలని మీ తరపున, నా తరపున గురువును ప్రార్థిస్తూ ఈ సభలో సర్వాధ్యక్షులుగా బ్రహ్మానంద పైడిరాజు స్వామి గారు, గౌరవాధ్యక్షులుగా నిశ్చలానంద మెట్టపల్లి కృష్ణమూర్తార్యులు, మరియు మిగతా అందరూ గౌరవాధ్యక్షులుగా ప్రజ్ఞానాతీత మైలపల్లి అప్పనాయుడు స్వామి గారు, ఇంకా ఎంతోమంది ఆసీనులై ఉన్నారు. వారందరి పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణాళ అర్పిస్తూ సభలో ఎదురుగా సాంప్రదాయ గురువులు ఎంతోమంది ఉన్నారు, గురుమాతలు ఉన్నారు. మీ అందరి పాదపద్మములకు నా శిరస 12 సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఇంకా గురువునే దైవంగా భావించి ఈ సృష్టికంతా దేవుడు ఒక్కడే, ఆ దేవుడే గురుదేవుడని, గురువుకు తనుమన ధనములు ధారపోసి గురువుకు స్థానాంగ భావ ఆత్మసేవలు చేస్తూ గురుభక్తి సల్పుచున్నటువంటి మీ అందరికీ ఇహములో అష్టైశ్వర్య భోగఫలాలు కలగాలని, ఏ కోరికతో మీరు గురువు దగ్గరికి వచ్చారో మీ ఆశయము సంపూర్ణంగా సిద్ధించి జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టుకొని అన్ని కాలాల్లో గురువు గారి యొక్క కరుణ, కృప, కటాక్షములకు లోనై సుఖశాంతులతో మన పెద్దలు శివరామ దీక్షితులు మొదలుగాగని స్వగురువు వరకు ఈ బోధానందం ఎలా అనుభవించారో మనమందరం అలా అనుభవించాలని ప్రథమంగా సద్గురువును ప్రార్థిస్తూ ఇక మనము మానవోపాధికి వచ్చాము. మానవ జన్మ చాలా గొప్పదని అనేక శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, రామానుజ, శంకర మొదలైన భాష్యాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అంత ఉత్తమోత్తమైన మానవ జన్మకు వచ్చి మానవునికి వేదమాత ప్రకటించినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలతో మానవ జీవితాన్ని పూర్ణత్వం చేసుకోవాలని మనం సంకల్పించి ఆ అడుగులు వేస్తూ ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అనే
చివరి పురుషార్థాన్ని సాధించాలని, ఆ మోక్షాన్ని ప్రసాదించేది గురువు తప్ప ఈ సృష్టిలో ఎవరూ లేరని గురుభక్తి చేస్తూ గురు సన్నిధానములో మనము గృహస్థాశ్రమంలో భుక్తి క్రియలు జరుపుకుంటూ ఒకవైపున ముక్తి క్రియలకు గురువును ఆశ్రయించాము. గురువు గారు మనకు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, సాష్టిత్వ, విదేహ జీవన్ముక్తులతో పాటు మరియు సద్యోజాత ముక్తిని కూడా పరిపూర్ణ బోధ చెప్పే గురువు ప్రసాదిస్తాడు. ఈ సద్యోజాత ముక్తిని సృష్టిలో పరిపూర్ణ బోధ చెప్పే గురువు తప్ప ఎవరు మనకు కల్పించలేరు, ఎవరు ఆ పనిని సంపూర్తి చేయలేరు. పరిపూర్ణ బోధ చెప్పే గురువు సద్యోజాత ముక్తిని ఎలా మనకు ప్రసాదిస్తాడు అని మనం పరిశోధన చేసినప్పుడు, మనము గురు సన్నిధానములోకి వచ్చినప్పుడు గురువు గారు కరుణామయుడై మనకు త్రివిధ దీక్షలు ఇచ్చి అస్తమస్తక సంయోగం అచ్యుతముగా చేసి, నీ స్వరూపం ఈ సృష్టిలో పరమాత్మ స్వరూపము నాయన, నీకు మినహా పరమాత్మ స్వరూపం ఇంకొకటి సృష్టిలో లేదు నాయన అని మనకు దృగ్దీక్ష మరియు స్పర్శ దీక్ష, వాగ్దీక్షల ద్వారా తెలియజేసి మనకు ఏ విధమైనటువంటి కర్మ, కాల మరియు ఖర్చు ఆలాపనలు లేకుండా మనకు ఏకకాలంలోనే మన గురువులు అతి తక్కువ సమయంలో అతి సులభంగా కఠిన సాధనలు, అభ్యాసాలు చేయకుండా కేవలం 3 దీక్షల ద్వారానే నీ నిజస్వరూపము పరమాత్మ అని మన గురువులు తెలియజేస్తారు. పరమాత్మ నేనని తెలుసుకున్న మనము, ఓహో నన్ను ఎరిగే వస్తువు సృష్టిలో ఇంకొకటి లేదు, నేనే సమస్తాన్ని ఎరుగుతాను అని అప్పుడే అన్ని బంధాల నుంచి మనం విడుదల పొందుతాం. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. మన పరిపూర్ణ బోధలో గురువు చేసే ఉపదేశ కాలంలో మొదట మనకు ప్రసాదించే చక్కనైనటువంటి క్రియ ఇది. దీన్ని మనం బాగా ఆలోచన చేసినప్పుడు, మనము బాగా అర్థం చేసుకొని గురువాక్యాన్ని బాగా నిర్మలమైన భావజాలముతో దగ్గరగా పరిశోధన చేసినప్పుడు, ఓహో సృష్టిని ఎరిగే స్థానంలో నేనున్నాను, నా ఎరిగే స్థానంలో ఈ సమస్త సృష్టి అంతా ఉన్నది, నేను ఎరిగే పరమాత్మను సృష్టి అంతా ఎరుగుబడే ప్రకృతి అని మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనము దేహబంధము నుంచి, ఇంద్రియ బంధము నుంచి, మనోబుద్ధులనే బంధము నుంచి, బయట శాస్త్ర, మత, కుల, జాతి బంధాల నుంచి విడుదలవుతాం. ఏకకాలంలోనే సమస్త బంధాల నుంచి విడుదలవుతాం. మనకు రామాయణంలో ఒక వాక్యం ఉన్నది, పండితారాజ్యులు చెప్తాడు. ఎప్పుడైతే రామబాణముతో రావణ బ్రహ్మను రాముడు సంహరిస్తాడో, ఏకకాలంలోనే మండోదరికి మాంగల్యము తెంపబడుతుంది, విభీషణుడు రాజు అవుతాడు, సీతమ్మ గారికి చెర నుంచి విడుదలవుతుంది. చూడు, ఒక్క మరణముతోనే ఎన్ని మంచి పనులు జరిగాయో. అట్లే ఇక్కడ గురువుగారు ఉపదేశం మనకి ఇచ్చినప్పుడు, నీ స్వరూపము పరమాత్మ నాయన, సృష్టి అంతా కనపడే స్థానంలో ఉంది, నువ్వు కనుగొనేవాడవు, నీకు రూపములు లేవు నాయన. నా మనసు నీ వైపు పోతూ ఉంది. ఇది మా ఎరుక అదిగోమంటే చెలించిపోతుంది, ఇది ఎక్కడెక్కడో పోతుంది. ఈ విధంగా మనము గురు సన్నిధానములో ఉపదేశము తీసుకున్నప్పుడు, నువ్వు పరమాత్మ అనే గురువు చెప్పిన వెంటనే మనకు సమస్త బంధాలు నుంచి విముక్తి అవుతాం. అంతకుముందు మనము పెద్దలు చెప్పారు ముందే, ఈ సృష్టిలో ఎప్పటికీ నిండనిది, ఎండనిది, పండనిది ఒక కోశం ఉంది. సముద్రాలైనా నిండిపోవచ్చు, ఆకాశంలో చుక్కలు లెక్కించవచ్చు, చంద్రమండలం చేరవచ్చు, జీవరాశులన్నీ చెప్పవచ్చు, బాగా విద్యను నేర్చి సభలు మెప్పించవచ్చు, రాజై రణములో శత్రువులందరినీ కూడా సంహరింపగావచ్చు, బాగా డబ్బు సంపాదించి భూదాన, గోదాన, హిరణ్య దానములు చేయవచ్చు, జిహ్వకిష్టము కాని చేదు మృంగవచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు అసాధ్యమైన పనులు సుసాధ్యంగా. కానీ మనస్సును మనం తృప్తిపరచలేము. ఇది 5 కోశాలకు మధ్యలో ఉంది ఈ కోశము. ఈ కోశములేకి మనం పుట్టినప్పుడు ఇది నిర్మలంగా, నిశ్చలంగా, నిరామయంగా
అతి స్వచ్ఛంగా ఉంటుంది ఈ కోశము. ఈ కోశములేకి తల్లి కొన్ని, తండ్రి కొన్ని, పాఠశాలలో ఉపాధ్యాయులు కొన్ని, సంఘము నుంచి కొన్ని, స్వానుభవంగా కొన్ని ఆ కోశములో మనం వేసుకుంటాము. ఇంకా వయసు పెరిగే కొద్దీ మతము కొన్ని నేర్పిస్తుంది, కులము కొన్ని నేర్పిస్తుంది, శాస్త్రాలు కొన్ని చెప్తాయి. ఈ మనోమయ కోశం అనేది తన స్వతంత్రత, స్వేచ్ఛతతో కూడిన భావజాలాలు లేకుండా బయట ఉండే భావజాలాలతో అది నిండిపోయి బంధింపబడుతుంది. చాలా బంధముతో ఉంటుంది. శాస్త్రవాసన ఉంటుంది మనోమయ కోశానికి, దేవతా వాసన ఉంటుంది, ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు మరియు అభిమాన అనురాగాలతో కూడిన ఆలోచన విధాన పద్ధతులు మరియు తర్క కుతర్క వితర్క భావాలు, అసంభావన భావాలు, విపరీత భావాలు, వ్యతిరేక భావాలతో ఈ మనోమయ కోశం అంతా నిండింపజేస్తుంది ప్రకృతి. ఇటువంటి మనోమయ కోశములో ఉన్నటువంటి బంధాలను, భ్రాంతులను, భ్రమలను, సందేహాలను, అనుమానాలను గురువుగారి దగ్గరవి మనం గురూపదేశము తీసుకున్నప్పుడు మొత్తము ఏకకాలంలోనే నివృత్తి అయిపోతాయి. అంత గొప్పదైనటువంటి సిద్ధాంతం మంది మన ప్రబోధ అటువంటిది. నేను పరమాత్మను భాగవత కృష్ణప్రభువులు చెప్తాడు సాక్షిగా మనకు, నాయనా ఎరుకన్నా, పరమాత్మన్నా, దేవుడన్నా, బ్రహ్మమన్నా, ఈశ్వరుడన్నా, విష్ణువన్నా, మరియు ద్రష్టన్నా, దృక్కన్నా, క్షేత్రజ్ఞుడన్నా, కృష్ణుడన్నా, నారాయణుడన్నా, ఇట్లా శక్తి అన్నా ఎన్ని పేర్లు పెట్టినా ఆ వస్తువుకే పేర్లు. నేననే ఎరుకకే ఇన్ని పేర్లు ఉన్నాయి. పెద్దలు కూడా చెప్పారు గురుగీతల్లో, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాత్మ గుణాత్మనే సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః. ఈ సమస్త జగత్తుకు, జగత్తంతా మనకు తెలియబడే కనపడే స్థానములో ఉంది. మనకు తెలియబడే కనపడే స్థానములో ఉండే ఈ జగత్తుకు ఒక తెలియబడకుండా, ఆకారము లేకుండా ఒక వస్తువు ఆధారంగా ఉంది. ఇప్పుడు నా దేహంలో ఉండే అన్ని ఇంద్రియాలు మీకు కనబడతాయి, బయట ఉండేటివి, లోపల ఉండేటివి డాక్టర్లకు కనబడతాయి. కానీ నాకు మా పెద్దలు పెట్టిండే పేరుతో పిలిచే నేననే వస్తువు ఎవరికి కనపడదు. దానికి ఆకారం లేదు. మిగతా శరీరంలో ప్రతి అవయవానికే ఆకారం ఉంది. ఇక్కడ ఆకారము లేని బ్రహ్మ అనే నిరాకారుడు ఆకారముతో ఉండే శరీరముతో జతగట్టి ఉన్నాడు. అందుకే ఈ ఎరుక ఆశ్రిత వస్తువు. ఇది ఇంకొక వస్తువు లేకపోతే అది ఉండలేదు. ఖచ్చితంగా అది ఆశ్రిత వస్తువు. ఇప్పుడు జలమును ఆశ్రయించుకొని జలచరాలు ఉంటాయి. జలము లేకపోతే జలచరాలు ఉండలేవు. చెట్లు లేకపోతే పక్షులు ఉండలేవు. అవి ఆశ్రిత, చెట్టు వాటికి ఆశ్రితం. పిల్లలకు తల్లులు లేకపోతే పిల్లలు ఉండలేరు. ఎలుకలకు భూమిలో రంధ్రాలు లేకపోతే అవి ఉండలేవు. అట్లే ఈ నేననే పరమాత్మ, ఈ దేహం అనే ఆవరణము, ఈ దేహం అనే వస్తువు లేకపోతే అది ఉండలేదు. ఈ ఎరుకైన పరమాత్మ ఆశ్రిత వస్తువు. కనపడే ఈ దేహమును కనపడకుండా ఉండే పరమాత్మ ఆశ్రయించుకొని ఉంటుంది ఈ దేహములో. బయట బ్రహ్మాండములో కనపడే స్థానములో ఉండే పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, మానవులకు నా దేహములో కనపడకుండా ఉండే వస్తువు ఏ విధంగా నన్ను దేహాన్ని ఆశ్రయించుకొని ఉందో అన్ని దేహాలను అట్లా ఆశ్రయించుకొని ఆ వస్తువు కనపడకుండా ఉంది. ఇప్పుడు ఇంతమంది సభలో మనం ఆసీనులమై ఉండాము. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే లేచి వస్తారు. ఎందుకు? ఆ కనపడకుండా ఉండే వస్తువుకు పెద్దలు పేరు పెట్టడం వల్ల ఆ వస్తువు నేను బ్రహ్మానని అది అనేక మార్లు తలంపు చేసుకొని బ్రహ్మ అని నిశ్చయ జ్ఞానముతో ఉంటుంది. గురువుగారు అనేక కోణాల్లో మనకు బోధలు చెప్తాడు. గురువు దగ్గరికి పోయినప్పుడు ఆత్మ అనాత్మల విచారణ మరియు జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర్ లక్షణము, తటస్థ లక్షణము, అత వ్యాకృత లక్షణము, సన్యస్త లక్షణము, సాంఖ్య లక్షణము, తారక లక్షణము, మహావాక్య, అమనస్క, వార్తిక్య, ఇట్లా ఎన్నో లక్షణయుతమైన ప్రబోధలు చెప్పి నీవు మనసు కాదు, బుద్ధి కాదు, పాపివి కాదు, దుర్మార్గునివి కాదు,
నాయనా నీవు ఈ సృష్టిలో పరమాత్మవు ఎరిగే ఎరుకవని అనేక కోణాల్లో మనకు బోధ చెప్పి మన పెద్దలైన గురువులు నీవే ఈ సృష్టికి ఎరిగే పరమాత్మ స్వరూపుడని ఇప్పుడు చెప్పడం వల్ల మనకు అది బాగా విచారించడం వల్ల నిత్యానుష్ఠాపరులమై కావాలి. మొట్టమొదట ఇప్పుడు ఈ సృష్టిలో ఎక్కువ సంవత్సరాలు కొన్ని ప్రాణులు బ్రతుకుతాయి, కొన్ని తక్కువ సంవత్సరాలు తక్కువ నెలలకే చనిపోతాయి. న్యూట్రాన్లు, ప్రోటాన్స్ అనే కణాలు ఉన్నాయి, అవి అతి తక్కువ గంటల్లోనే పుట్టి చనిపోతాయి. ఈ వేద విద్య కూడా అతి తక్కువ సమయంలోనే వింటాము, దానికి వెంటనే మరణం ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది గొప్ప మాట. ఇది ఇక్కడ వింటున్నాము, లేచిపోతానే అది మరుపులోకి వచ్చేస్తుంది. అది మరవకుండా మనం ఉండాలంటే కృష్ణప్రభువులు చెప్పాడు, బిడ్డ నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితే. గురువు అంత కరుణామయుడు, గురువుకు ఉన్నటువంటి ఓర్పు భూమికి కూడా ఉండదు. గురువుకు ఉండే విశాలమైనటువంటి పరోపకార బుద్ధి ఆకాశానికి కూడా ఉండదు. అంత గొప్ప కరుణ కృప మన పైన గురువుకు ఉంటుంది. మనం మళ్ళీ భ్రమల్లో భ్రాంతుల్లో ఎక్కడ బంధింపబడతామనే భావనతో గురువు అనేక కోణాల్లో మనకు బోధ చెప్పి, ఇదిగో నాయన నీ నిజస్వరూపము పరమాత్మ నాయన. మీరు భద్రాద్రి రామశతకం పెద్దలు చెప్పారు ముందు సభలో, ప్రతి పద్యం వెనుక క్రింద ఉంటుంది. నువ్వు యోగీశ్వరునివి, నువ్వు నిర్గుణునివి, నిరాకారునివి, నీవే నిర్మలుడవు అని ప్రతి పద్యములో కూడా నీ స్వరూపము పైన చెప్పే మాటలకన్నీ భిన్నంగా ఉండేవాడవు. నువ్వు సర్వసాక్షివి, నీవే నిత్యానందమయుడవు, సర్వపరిపూర్ణ చైతన్య సాక్షి స్వరూపుడు అని ఇట్లా గొప్ప పేర్లు పెడతారు ఆ మహనీయులు. ఎందుకు? వాళ్ళు గురువు దగ్గర ఏం విన్నారో దాన్ని నిత్యానుష్ఠానములో ఉంచుకున్నారు. మనం ఈరోజు గురువుల సభలకు వచ్చాము, గురువులు అనేక కోణాల్లో బోధ చెప్తున్నారు. మనం ఒక్క మాటను మన హృదయంలో నిలుపుకోవాలి, నేను అన్నిటినీ ఎరుగే పరమాత్మను. నన్ను ఎరిగే వస్తువు భూమండలంలో గురువు తప్ప ఎవరు ఎరిగే వాళ్ళు లేరు. ఎరుకే కోశములైదెరుగు. ఓయమ్మ, నేను ఈ దేహములో ప్రత్యేగాత్మగా ఉండి ఇది అన్నమయ, ఇది ప్రాణమయ, ఇది మనోమయ, ఇది విజ్ఞానమయ, ఇది ఆనందమయ అనే 5 కోశాలను నేను ఎరుగుచున్నాను. ఇంకా అన్ని జీవుల్లో మా ఊర్లో పడే ఎండే విశాఖపట్నంలో పడుతుంది, అమెరికా, జర్మన్, జపాన్లో, చంద్రమండలము ఎక్కడైనా అదే పడుతుంది. అట్లే ఈ గురువు అనే చైతన్యము చీమ మొదలు బ్రహ్మ పర్యంతము. ముందు కూడా చెప్పారు పెద్దలు, భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకిల దేవతల యందు మానవస్వ గవాది మసక పిపీలికాంతము. జీవులలో ఆ నాలో ఏ చైతన్యం ఉందో అన్ని జీవుల్లో ఆ చైతన్యమే ఉంది అని ఎప్పుడైతే మనకు దృఢం అయిపోతాదో, ఇక్కడే ఉంటున్నాము, ఈ బట్టలే కట్టుకుంటున్నాము, ఈ గృహస్థాశ్రమంలోనే ఉంటున్నాము, మనం యోగీశ్వరులం అయిపోతాము, మరియు యోగిం అయిపోతాము, కైవల్య స్వరూపులం అయిపోతాం. చూడండి, ఇది మనకు అర్థమైపోతే ఏ సాధన లేదు, కాలయాపన లేదు, క్షణాల్లో అతనికి దయ వస్తే అరనిమిషమున బోధ స్థితి నీకు దృఢపరుచు. మనం విని దానికి చెప్పారు పెద్దలు, శిష్యుడు మొట్టమొదట లక్షణాధికారి ఉండాలి. ఈ పరిపూర్ణ బోధ బాగా పట్టాలి అంటే మనకు అన్ని లక్షణాలు ఉండాలి. వృత్తానికి కేంద్రంలో ఒక బిందువు ఉంటుంది, అది ఏ కోణములో చూసినా 90 డిగ్రీలు ఉంటుంది. అట్లే మనము మానవోపాధికి వచ్చిన తరువాత దయ, జాలి, కరుణ, ప్రేమ, సత్యము, ధర్మము, న్యాయము, పరోపకార బుద్ధి, త్యాగము, గురుసేవలో 100కి 100 మార్కులు లక్షణాలు ఉండాలి. మనకు లక్షణయుతులము కావాలి మొట్టమొదట. ఈ లక్షణాధికారులం అయితే అప్పుడు శ్రవణాధికారులం అవుతాము. ఈ పరిపూర్ణ బోధ ఎక్కడంటే అక్కడ ఉండదు, ఊరికైనా చెప్పాల్సిందే. కానీ అటువంటి హృదయము, అటువంటి విశేషమైన గురుభక్తి పెద్దలు చెప్పారు. ఎవరికి ఈ బోధ పడతాది అంటే, తనుమన ధనములు గురునకు వినయంబున దారపోసి వేట్క గురునిచే అనువైన బోధ వడసిన ఘనమతి మంతునికి సాటి గలరా ఈ భువిని. గురువుకు మనకు బాధ కలిగించి, మనకు అనేక కోణాల్లో భ్రమలు కలిగించి, నిత్యము ఈ ప్రపంచమనే ప్రకోపాలలో బంధింపజేసే దేహము, ప్రాణము, మనస్సు, మన సంపదలన్నీ నావి కాదు, ఇవి గురువుకని గురువుకు దక్షిణగా ఇచ్చి గురుతర బాధ్యతతో వాటికి మనం ప్రతినిధిగా వాటిని నిరంతరము మంచి విధానములో పెట్టుకోవాలి.
ఇట్లా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే ఈ బోధ పడుతుంది. వాళ్ళ చరిత్రే ఈ చెవులతో ఎవరు విన్నా కూడా వాళ్ళు శ్లాఘిస్తారు, వాళ్ళకు ఆదర్శంగా ఉంటారు అని మన కృష్ణ ప్రభువులు శాసనమైన మాటలు చెప్పారు. మొట్టమొదట మనము లక్షణయుతులము కావాలి. ఈ లక్షణాలన్నీ మనలో లేకపోయినా భావి కాలంలో మనం సంపాదించుకొని ప్రతి ఒక్కరి చేత మనం మార్కులు పొందాలి. దానికే కృష్ణ ప్రభువులు మొట్టమొదటే చెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? జనులారా, జనన మరణములను తొలగను త్రోయజాలు లక్షణయుతమై వినువారికి అంటాడు. గొప్ప గొప్ప వాళ్ళు మన గురువులు. ప్రపంచంలో మిగతా మేధావులను కోట్ల మంది వేసినా మన కృష్ణ ప్రభువులకు శివరామ దీక్షితులకు సాటి గారు, అంత మహనీయులు వారు. కృష్ణ ప్రభువులు ఏం చేస్తాడు? ఆయన నవవ్యాకరణ పండితుడు మరియు సంపూర్ణ పరిపూర్ణ బోధ తెలిసిన మహనీయుడు, కోటి మందికి ఉండే జ్ఞానము జ్ఞాపక శక్తి కలిగిన మహనీయుడు. ఆయన చెప్తాడు, జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టుకోవాలి అంటే నా బోధ ఆ బాధను పోగొట్టుతుంది, దాన్ని ఖచ్చితంగా లేకుండా చేస్తుంది. ఎవరికి లేకుండా చేస్తుంది? లక్షణయుతమై వినువారికి. లక్షణయుతులంటే ఎవరు? ఈ సృష్టికి అంతా దేవుడు ఒక్కడే, ఆ దేవుడే గురుదేవుడు. నాకు బోధించే దేవుడు పరమాత్మ స్థానము నుంచి ప్రత్యేగాత్మ రూపములో ఈ దేహాన్ని తీసుకొని నా ముందుకు వచ్చాడు. ఆహా, ఎంత భాగ్యము నా భాగ్యము. ఆ రోజుల్లో కృష్ణునికి, రామునికి, శ్రీధరులకు, శివరామ దీక్షితులకు దొరికిన గురువు నాకు దొరికాడని గురుభక్తిలో ఏ లోపము లేకుండా మన గురువు కులము చిన్నదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, మరియు వయసులో చిన్నవాడైనా, పేదవాడైనా, విద్యరానివాడైనా మన గురువు పైన అంత విశేషమైన భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే ఈ బోధ మనకు ఆవాహన అవుతుంది, మనలో ప్రవేశిస్తుంది. మన పెద్దలు ఆ విధమైన భక్తి చేశారు. కృష్ణ ప్రభువులు మాటి మాటికి విశేషంగా చెప్తాడు గురుభక్తిని. ఏం చెప్తాడు ఆయన? శ్రీమత్ సీతారామస్వామి కృపంజప్పనయ్యే అంటాడు. శ్రీమించు అచల బోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమిని అంటాడు. మాట్లాడితే గురువును స్మరిస్తాడు. గురు కృప వల్ల నాకు వచ్చింది అంటాడు. అంత గొప్ప భక్తితో ఆయన ఈ పరిపూర్ణ బోధ అనే రాజభవనం నిర్మించాడు. చూడు, మనమందరం ఆ భవనంలో ప్రవేశించి వాళ్ళు పడిన కష్టాన్ని, వాళ్ళు నిర్మించిన ఈ పరిపూర్ణ బోధనే ఈ మహా గొప్పదైన సిద్ధాంతంలో మనం ఉండి నిర్మలమైన వాతావరణంలో వాళ్ళు చెప్పిండేది వింటున్నామంటే వాళ్ళ పునాది అంత గట్టిది. వాళ్ళ పునాది ఎందుకు అంత గట్టిది? వాళ్ళ గురుభక్తి అంత విశేషమైంది. కాబట్టి మనం మొట్టమొదట గురుభక్తి చేస్తూ గురువు చెప్పిన లక్షణాలతో మనం ప్రవర్తిస్తూ ఆ తరువాత శ్రవణాధికారులము కావాలి. బోధ బాగా వినాలి. కృష్ణ ప్రభువులకు అందార్థాలు ఏం చెప్తాడు? శివరామ దీక్షితులు ఏం చెప్తాడు? నాయన, గురుపదేశము తీసుకొని నా గ్రంథము పలుమార్లు గురుముఖేనా, నేను రాసిన 53 ప్రకరణలు గురుముఖేన కనీసం 12 సార్లు వింటేనే ఈ సిద్ధాంత మర్మధర్మాలు తెలుస్తాయి. కృష్ణ ప్రభువులకు అందార్థాలు మొదటి నుంచి తుది వెళ్ళ వినుడి అంటాడు. రామాయణము 12 కాండలుగా ఉంటుంది. మనం ఒక కాండము విని నేను రామాయణం చెప్తానంటే చెప్పలేము. కాబట్టి మనం 12 కాండలు విని రామాయణం నేను చెప్తానంటే అద్భుతంగా మనం చెప్పగలుగుతాం. వినేవారికి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం భాగవత కృష్ణ ప్రభువులు చెప్పినట్లు ఈ గ్రంథాలు మొదటి నుంచి చివరి వరకు వినాలి మనం. అప్పుడు మనం శ్రవణాధికారులం అవుతాం. ఈ బోధన అర్థం చేసుకోగలుగుతాం. ప్రారంభం నుంచి చివరి వరకు వింటే, మధ్య మధ్యలో వింటే కాదు. ఈ శ్రవణాధికారులం ఎప్పుడు అవుతామో అప్పుడు భావాధికారులం అవుతాం. భావం మనకు తెలిసిపోతుంది. ఓహో, పరిపూర్ణం అంటే ఇలా ఉంది, ఎరుకంటే ఇలా ఉంది. ఆ పరిపూర్ణము నాకు చుట్టూ, పైన, క్రింద ఎక్కడ చూసినా పరిపూర్ణమే ఉంది. ఆ పరిపూర్ణము లోపలే మా గ్రామం ఉంది, మా మండలం ఉంది, మా దేశం ఉంది, మా గ్రహం ఉంది, మా సూర్య కుటుంబం ఉంది. ఈ సూర్య కుటుంబాలు 15 కోట్లయితే ఒక పాలపుంత అంటారు. ఇట్లా పాలపుంతలు కోటాను కోట్లు నా గురువు చూపిన పరిపూర్ణములోనే, ఆ బయలులోనే ఉన్నాయి. ఆహా, ఎంత సులభంగా నేను బయలును దర్శించాను అర్థమైపోతుంది మనకు. శ్రవణాధికారులం అయినప్పుడు భావాధికారులం బాగా అయిపోతాం. భావం దృఢమైపోతాడు. గురువు చెప్తాడు శిష్యునికి లాస్ట్లో, రేపు పరిపూర్ణము కొండవలె ఉంది అంటాడు. మీరు దీక్షితీయం చదివితే అక్కడ సకల మత నిరసన ప్రకరణకు అవ్వల చైతన్య నిరసన ప్రకరణలో శిష్యుని అడుగుతాడు గురువు,
కొండవలె పరిపూర్ణం ఉంది కదా అంటాడు. స్వామి నేను ఆ మాట ఒప్పుకోను. కొండను బాంబులతో పేల్చేయచ్చు, ఏదైనా ప్రమాదాలు భూకంపంలో వచ్చితే అది తగ్గేదో ఎక్కేదో అవుతుంది, పరిపూర్ణం అటువంటిది కాదు అంటాడు. ఇట్లా గురువు 8 ఉపమానాలు చెప్తే 8 నిరసన చేస్తాడు శిష్యుడు. అనుపమాన బోధ అయిపోతుంది వానికి, ఇంకా ఉపమానాలు పట్టవు. అంత దృఢము. మనం ఎప్పుడు ఇంత దృఢం భావములో పెట్టుకోగలుగుతాము బాగా వింటే. ఇది మనకు ఒక బ్రహ్మాండమైన అవకాశము. అంతర్యామి స్వామి వాళ్ళ శిష్యులు బంధుబాంధవులు వాళ్ళు ఎంతో మహా కష్టపడి ఈ యజ్ఞం, ఇది తమాషా కాదు, ఆయన ఈ యజ్ఞం మంచి సంకల్పంతో చేస్తున్నాడు. ఇది ఫలించాలి అంటే మనం బాగా 3 రోజులు ఇందులో పాల్గొని బాగా శ్రవణం చేయాలి, బాగా వినాలి ప్రతి కార్యంలో కూడా. ఈ పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టాలి. మనము స్థాన సేవ మనకు బాగా చెప్పారు గురువులు. మనం ఉండే ఇల్లే కాదు స్థానము, ఇదంతా కూడా మనం ఎక్కడ పోతే అక్కడంతా మన స్థానమే. ఈ స్థానములో వాటర్ ప్యాకెట్లు, టీలు తాగితే ఆ కప్పులు, భోజనం తిన్న ప్లేట్లు ఎక్కడంటే అక్కడ మనం పడేయకూడదు. మన వంతుగా మనము, ఆయన అంత సేవ చేస్తున్నాడు, అన్నం తినకుండా ఎప్పుడు నిద్రపోయినాడో ఏమో ఇవన్నీ ఆలోచిస్తే ఆశ్చర్యం అవుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇంత మహాయజ్ఞము నిర్విఘ్నంగా జరగాలి అంటే మన వంతు కూడా మనం సహకరించాలి. మహమ్మదీయులు ఒక చర్చి కట్టాలంటే ప్రతి ఒక్కరూ నాది ఇటుకుండాలని ఒక సిమెంట్ మూటైనా ఒక ఇటుకైనా ఇస్తారు వాళ్ళు, వాళ్ళ కథే వేరు. ఇప్పుడు మనము కూడా మన సభలు జయప్రదం కావాలి అంటే మన వంతు అనేక సేవలు చేయాలి మనం. ఇట్లా మనం అన్ని పద్ధతులు చేసుకుంటూ బాగా శ్రవణాధికారులమై ఈ బోధన ఎప్పుడైతే వింటామో అప్పుడు భావాధికారులం అవుతాం. భావములో ఓహో పరిపూర్ణం ఇలా ఉంది, ఇంత గొప్పది, పెద్దలు చెప్పారు ముందు భద్రాద్రి రామశతకంలో, అవి వింటూ ఉంటే ఎంత ఆనందమైంది మనకు. సృష్టికి పూర్వంబు, సృష్టికి పరమందు, సృష్టి ఉన్నప్పుడు సృజన లేక, సకల దేశముల సకల కాలముల సమస్త వస్తువుల యందు సంచలము లేకుండా, ప్రాగ్దక్షిణముల పశ్చిమోత్తరముల 4 మూలల మీద నడుమ క్రింద ఇదిగో నాయన ఈ బయలే ఉంది అన్నప్పుడు మనకి ఇంకెంత ఆనందమైపోతుంది. ఇప్పుడు అటువంటి బయలులో ఈ ఎరుక పరమాత్మ అయిన నేనే ముందు లేకనే తోచిన ఈ ఎరుకే ఈ మతాలు, శాస్త్రాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, కులము, మతము, జాతి, వర్గము, భాష, లింగమని ఇన్ని భేదాలతో అంతా నిండింపజేసింది అది. ఎవరు? బయలేం చేయదు అది. ఈ ఎరుకే లేకనే ఏర్పడి కాల ప్రవాహములో ఇన్ని సృష్టించింది. ఇంకెంత సృష్టిస్తుంది అది నిర్మలంగా ఉండదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో, విద్య, వైద్య, ఆహార, ఆరోగ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చింది. అట్లే ఈ పరిపూర్ణ బోధను తీసుకొని వచ్చింది ఆ ఎరుకే మానవులను చంపే రసాయనిక బాంబులు కనిపెట్టింది. మా మతము గొప్ప అని చంపేస్తూ ఉంది మనుషులనది బాంబులతో, రసాయనిక పదార్థాలతో. ఆ ఎరుకే వైద్యము కనుక్కున్నది, గుండె మార్పిడి చేస్తుంది, మెదడులో సమస్యలు వస్తే పరిష్కరిస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది అది. ఇంత విప్లవాత్మకమైన ప్రపంచంలో ఈ నేననే ఎరుకకుండే అవిద్యను, అజ్ఞానాన్ని, అభిమానాన్ని, దానికి ఉండే జనన మరణం అనే ఘోర సంసార బాధను ప్రపంచంలో ఎవరు తప్పించలేరు. ఎంత శాస్త్రవేత్త అయినా సరే. ఒక్క అచల గురువు దగ్గరికి వస్తే ఫీజు లేదు, దీంట్లో జాతి లేదు, మతం లేదు, మనం కూర్చుంటే వాళ్ళే అన్ని రకాలుగా బోధ చెప్పి ఈ నేననే ఎరుకకుండే మాలిన్యము, దానికి ఉండే భ్రమలను, ముఖ్యంగా భయాలను, ఆందోళనను పోగొట్టి నిర్మల హృదయాంతఃకరణ స్వరూపమే పరమాత్మది నీవై ఉండావని నీకు ముందు నీ కోశములో ఉండేటివన్నీ తీసేస్తారు. అన్ని బంధాల నుంచి మనం విడుదల అవుతాము. ప్రపంచ బంధము నుంచి విడుదలవుతాము. జాతి బంధము, కుల బంధము, మత బంధము, దేహ బంధము, ఇంద్రియ బంధము మరియు మనోబంధము, బుద్ధి బంధము, ఇంకెన్నెన్ని ఉన్నాయోలే బంధాలు, వాటన్నింటి నుంచి విడుదలై నేను పరమాత్మను అని మనకు ఇప్పుడు సాష్టిత్వ లేదా జీవన్ముక్తి, విదేహముక్తి, కైవల్యముక్తి ఏకకాలములోనే గురువు ప్రసాదిస్తాడు. ఇది బాగా అర్థమైందనుకో వాడు భావాధికారి అయిపోతాడు. భావములో మళ్ళీ ఏం నేర్చుకొని చెప్పనవసరంలే. మనం కందార్థాలు, భద్రాద్రి రామశతకము, భావత కృష్ణ ప్రభువులు, శివరామ దీక్షితులు వాళ్ళ గురువుల దగ్గరికి పోయి కొద్దిగా విన్నారు, టన్నులు వినిన్లా. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని శివరామ దీక్షితులు చెప్పాడు.
శ్రీధరుల దగ్గర పిలిచి చర్చించాడు. ఆ ఒక్క మాట ఆయన అర్థం చేసుకొని ఇంత గ్రంథాలు రాశాడు. మనమందరము శ్రవణాధికారులమై బాగా భావాన్ని సంగ్రహించుకున్నప్పుడు మళ్ళీ బోధాధికారులం అవుతాం. ఈ 5 అధికార తారతమ్యాలు ఎవరైతే సంపూర్ణంగా విచారిస్తారో వారికి ఖచ్చితంగా పరిపూర్ణ బోధ దృఢమవుతుంది. మన పెద్దలు మనల్ని ఏమని మనకు ఆశీర్వచనం చేసి ఎలా జీవించమని చెప్పాడో ఆ స్థితిలో మనం ఉంటాం. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే మనకు మోక్షం అనేది అన్ని విధాల నేననే ఎరుకకు కలుగుతుంది. మొట్టమొదట ఉండే బంధాలన్నీ కూడా తొలగిపోతూ చివరికి నేనుకుండే బంధమే, నేను లేకపోవడమే సద్యోజాతముక్తి. నేను అనేదానికి 16 అక్షరాల మంత్రముతో ఖచ్చితంగా సర్వనాశనం ఉంది. కాబట్టి నేను ఉండంగానే నాకు ముక్తి మోక్షం ఉంది. అది కల్పించేదే పరిపూర్ణ బోధ. ఇది అందరము మనము పొందినప్పుడు మనకు ఉండే భేదభావాలన్నీ తొలగిపోతాయి. వసుదైక కుటుంబం ఏర్పడుతుంది. మరియు ఐహిక ఆముష్కిక పురోగమనములో మానవ జాతి ఎంతో పూర్ణత్వం పొందుతుంది. భారతీయులమైన మనమందరము ఈ విద్యను తెలుసుకున్నప్పుడు మన దేశాభివృద్ధికి, మన కుటుంబాభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి ఈ పరిపూర్ణ బోధ ఎంతో చక్కటి సోపానాన్ని కలిగిస్తుంది మనకు. మనం దాన్ని కలిగి అందరి చేత కలిగింపజేసినప్పుడే గురు రుణము తీర్చిన వాళ్ళం అవుతామని భావిస్తూ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.